దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. యాకోబు గ్రంథము వ్రాసిన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనసులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తట్టి ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సెదన్నారు ఉంటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమని కోర్చు ఏసీ అతి పరిశుద్ధుడని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. చాలమ్మా, రాసుకునే వాళ్ళు రాసుకోండి, మిగతా వాళ్ళందరూ తలలు వైపెత్తి చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి. ముందుగా ఏముంది అక్కడ? దేవుని యొద్దకి ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకు ఆయన యొద్దకి రమ్మంటున్నాడు? బైబిల్ గ్రంథం చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు నాకు యొక్క వచనం కనపడింది. ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. సరే వచ్చామే అనుకో, ఎందుకు రమ్మంటున్నాడు అసలు ఆయన దగ్గరికి? వస్తే మనకేం లాభం ఉంది? లాభం లేని ఎక్కడికి వెళ్ళట్లేదు ఎవరు కదా. మరి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. అసలు ఎందుకు రమ్మంటున్నాడు? వస్తే ఆయన దగ్గర ఏముంది? జస్ట్ ఒక్క వచనం ద్వారానే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోచున్నాడు. జస్ట్ ఒక్క వచనం, ఇంకొక వచనం కూడా నేను చూపిను. అసలు ఆయన దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆయన దగ్గరికి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? ఆయన దగ్గరికి ఎందుకు రమ్మన్నాడంటే మన బాధలు పోతాయని రమ్మన్నాడు. నీకు జాబ్ ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఇచ్చిన ఆయన దగ్గరికి రాకుండా పక్కింటి ఆయన దగ్గరికి వెళ్తావా? కన్న తల్లిదండ్రుల దగ్గరికి రాకుండా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ, నాన్న, మమ్మీ, డాడీ అంటావా? ఈ రోజున ఆయన అంటున్నాడు, నీకు స్వస్థత ఇచ్చింది ఎవరమ్మా? నువ్వు సజీవంగా ఉంది ఎవరి వల్ల? నువ్వు ఆరోగ్యంగా ఉంది ఎవరి వల్ల? ఈరోజు నీ కుటుంబం 4 ఏళ్లతో తింటుందంటే 5 ఏళ్లతో ఎవరి వల్ల? అప్పులు తీరి ప్రశాంతంగా ఉన్నావంటే ఎవరి వల్ల? నీ భర్త మారాడు, రక్షణ పొందాడంటే ఎవరి వల్ల? నీ చాతబడి ప్రభావాలు పోయి ప్రశాంతంగా బ్రతుకుతున్నాం కుటుంబం అంతా ఎవరి వల్ల? మరి ఎందుకు రమ్మంటున్నాడు? మన బాధలన్నీ, మన కష్టాలన్నీ, మన సమస్యలన్నీ ఉన్నప్పుడు ఎవరి దగ్గరకు వస్తే పోతాయి? దేవుడు దగ్గరికి వస్తే పోతాయి అని మీరు చెప్తున్నారు. కరెక్టేనా? ఇటు చెప్తున్నారు, మీరు ఎవరు చెప్పట్లా. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? మన సమస్యలను బట్టి, మన ఇబ్బందులు బట్టి, మన కష్టాలు బట్టి, మన నిందలు బట్టి, మన సమస్యలు బట్టి మనం ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. కరెక్టే. అసలు ఏ విధంగా రావాలి? రమ్మంటున్నాడు కరెక్టే. ఏ విధంగా రావాలి? చదువు అక్కడే ఉండవచ్చును. పాపులారా, చాలమ్మా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ఏమంటున్నాడు? పాపులారా. ఇదేంది నన్ను పాపులారా అంటున్నారు? ఏ భేదము లేదు, అందరూ పాపులమే. తల్లి గర్భములో బయలు పడకముందే మనం ఏ విధంగా వచ్చాం? పాపము ద్వారా మనం బయటకు వచ్చాం.
మరి ఆయన అంటున్నాడు, మీరు ఏ భేదము లేదు, అందరూ పాపులే. మన చేతులు శుభ్రపరచుకోమంటున్నాడు, మన చేతులు కడుక్కోమంటున్నాడు. ఎందుకు కడుక్కోమంటున్నాడు? మన చేతులు అపవిత్రపరచబడి ఉన్నాయి. మన యొక్క చేతులు అపవిత్రముగా ఉన్నాయి, దేవుడికి అహిష్టముగా ఉన్నాయి. అందుకని ఆయన అంటున్నాడు, మీ యొక్క చేతులను శుభ్రము చేసుకొని రండి అంటున్నాడు. మీ యొక్క చేతులను శుభ్రపరచుకొని రండి, పరిశుద్ధపరచుకొని కడుక్కొని రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? ఎందుకు రమ్మంటున్నాడు? మన బాధల బట్టి రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు? శుభ్రపరచుకొని రమ్మంటున్నాడు. ఎందుకు శుభ్రపరచుకొని రమ్మంటున్నాడు? వచ్చేది ఎవరి దగ్గరికి? పరిశుద్ధుడి దగ్గరకు వచ్చేటప్పుడు మనం అపవిత్రముగా హృదయం అంతా పాపం పెట్టుకొని, హృదయం అంతా కుళ్ళు పెట్టుకొని, హృదయం అంతా కపటం పెట్టుకొని, హృదయం అంతా ద్వేషం పెట్టుకొని, హృదయం అంతా పాపముతో నిండిపడి, దేవా ఒక్కసారి నన్ను చూడవా? చూస్తాడా? చూస్తాడా? మరి అలా రావాలి ఆయన దగ్గరికి. ఆయన పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధమైన దేహము కలిగి, పరిశుద్ధమైన చేతులు కలిగి, పరిశుద్ధమైన తలంపులతో దేవుడి దగ్గరకు రావాలి. పరిశుద్ధముగా దేవుడి సన్నిధి మనము రావాలి. ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా రాండి, మీ చేతులు కడుక్కొని రాండి అని అంటున్నాడు. కరెక్టే. మన చేతులు, మన హృదయము, మన తలంపులు చెడి ఉన్నాయని తెలిసి పరిశుద్ధంగా రాండి అంటున్నాడు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? మన హృదయం అంతా, మన దేహం అంతా పాపంతో, కుట్రతో నిండిపడి ఉంది గనుక మీరు చేతులు శుభ్రపరచుకొని నా దగ్గరికి రండి అంటున్నాడు. ఈ రోజున ఎంతమంది ఆయన దగ్గరికి వస్తున్నాడు? ఎంతమంది వస్తున్నారు ఆయన దగ్గరికి? చాలా మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఎలా వస్తున్నారు? ఎలా వస్తున్నారు? హృదయం అంతా చెడు ఆలోచనతో ఆయన దగ్గరకు వస్తే ఆయన మన వైపు చూస్తాడా? హృదయం అంతా పాపంతో నిండిపడి వస్తే ఆయన మన వైపు చూస్తాడా? కడుక్కోమంటున్నాడు. ఏ విధంగా కడుక్కోవాలి? రిన్ సబ్బు వేసుకొని కడుక్కోవాలా? ఒక సిస్టర్ ఇచ్చింది మనకి, ఇంత పెద్ద బాటిల్ ఇచ్చింది. అసలుకి బండ్లు దుడుస్తానికి కూడా పెట్టేసింది పాస్టర్ గారు. మంచి శుభ్రం వస్తుంది. అలాంటి వాటిలతో కడుక్కుంటే శుభ్రపరచబడిద్దా? చెప్పాలి. లైఫ్ బాయ్ వేసి రుద్దితే, సంతూర్ వేసి రుద్దితే, మైసూర్ శాండిల్ వేసి రుద్దితే, మరి దేని వల్ల శుభ్రపరచుకోమంటున్నాడు? దేని వల్ల శుభ్రపరచుకొని నా దగ్గరికి రండి అంటున్నాడు? యేసు రక్తం వలన కడుక్కొని నా దగ్గరికి రండి అంటున్నాడు. ఈ రోజున యేసు రక్తంలో కడగబడినా కానీ అదే పాడు జీవితం. యేసు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, రక్షణ పొంది, నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం తీసుకొని కూడా అదే మాయదారు మనసు, అదే కుక్క బ్రతుకు రమ్మంటున్నాడు పరిశుద్ధపరచుకొని. మరి ఈ రోజున నువ్వు ఏ విధంగా వచ్చి కూర్చున్నావు? నువ్వు ఏ విధముగా వచ్చావు? ఏదో తల్లిదండ్రులు ఏమన్నా అంటారని వచ్చావా? పాస్టర్ గారు ప్రతి శుక్రవారం రామంటున్నాడు, ఉపవాస కొడికలు పాల్గొనండి, ఏమన్నా అనుకుంటారని వచ్చావా? భర్త ఏమన్నా అంటాడేమోనని వచ్చావు ఈ రోజున? భార్య సొన తట్టుకోలేక వచ్చావా ఈ రోజున? నువ్వు అయిష్టంగా వచ్చావా? నీ ఇష్టపూర్వకంగా వచ్చావా? దేవుడి సన్నిధికి పరిశుద్ధంగా వచ్చావా? నీవు ఇంకా అదే జీవితంలో జీవిస్తూ వచ్చావా? ఏ విధంగా వచ్చావు ఆయన దగ్గరికి? ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధం కలిగి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. రెండో మాట చూడు. ఒక్కళ్ళే చదువుతున్నారు. మీరెవ్వరికి చదువు రాదా? చదువు రాకపోతే ప్రొనౌన్స్ చేయండి ఒకసారి. చెప్పు, అందరు చెప్పాలి. దీన మనసులు కాదమ్మా, నాకు వినపడుతుంది దీన మనసులు అన్నట్టుంది. దీన మనసులు కాదు, అంటే అంటే ఎంతమందికి ఉన్నాయి?
ఎంతమందికి ఉన్నాయి? అందరికీ ఉన్నాయి. అందరికీ ఉన్నాయి రెండు మనసులు. దేవుడి సన్నిధిలో ఒక రకంగా, బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకముగా, దేవుడి సన్నిధిలో ఒక రకంగా, నలుగురిలో ఒక రకంగా, ఒక్కదానివే ఉన్నప్పుడు ఒక రకంగా, నీ భర్త ఉన్నప్పుడు గజ గజ వణుకుతూ ఒక రకంగా, భర్త లేనప్పుడు ఇష్టారాజ్యంగా జీవించే ఒక రకంగా, తల్లిదండ్రుల దీన మనసుతో, గర్వముతో, అయ్యో మా నాన్న లేనప్పుడు ఒక రకంగా. ఈ రోజున ఎంతమందికి లేవు రెండు మనసులు? ఒక్కటేమో బయట పెట్టుకొని లోపల ఇంకోటి దాచుకొని, పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు, అయ్యో ఈ పాస్టర్ గారు ఎందుకు వచ్చారో, ఇటు కానుక పెట్టాల్సి వచ్చిందేమో మా ఇంటికి పిలిస్తే, అయ్యో ఏమెందుకు వచ్చిందో, ఏం తీసుకెళ్తానికి వచ్చిందో, రావదినా. మనసులో ఒక పెట్టుకొని బయట ఒక్కటి మాట్లాడే వాళ్ళని ఏమంటారు తెలుసా? దిమనసులారా అంటారు. దీన మనసులు కాదు. ఈ రోజున ఆయన అంటున్నాడు, దిమనసులారా, మీ హృదయముని ఏముందో నాకు బాగా కనబడుచున్నది. ఇప్పటికైనా మీ హృదయము పరిశుద్ధపరుచుకొనడి. దేవుడేమంటున్నాడు? అందరు మీ పై రూపం చూస్తారేమో, కానీ నేను మీ హృదయము చూస్తున్నా. నువ్వు నా దగ్గరికి దీన మనసుతో వచ్చావని అందరు అనుకుంటున్నారు, కానీ నీ హృదయంలో కుళ్ళుంది, కుట్రుంది, అసూయ ఉంది, గర్వం ఉంది, నీ హృదయం అంతా చెడిపోయింది. అది నాకు తెలుసు. పైకేమో యేసయ్యా ఆమె పాట పాడితే అబ్బా అబ్బో వినబుద్ధి అవుతుంది. అసలు ఆమె వాక్యం చెప్తుంటే ఆహా ఏం వినబుద్ధి అవుతుంది. హృదయమంత ద్వేషం, హృదయమంత పాపం, హృదయమంత అసూయ, హృదయమంత గర్వం. ఈ రోజున నీ మనసుతో నువ్వు వచ్చి కూర్చున్నావు. రెండు మనసులు కలిగి నువ్వు ఈ వీడియో చూస్తున్నావు. రెండు మనసులతో ఆలోచన ద్వారా ఈ మాటలు నువ్వు వింటున్నావు. ఈ రోజున ఆయన అంటున్నాడు, నీ హృదయం పరిశుద్ధపరచుకో. ఇప్పటికైనా రా ఆయన దగ్గరికి. నీ హృదయంలో ఏముందో, నీ అంతరంగంలో ఏముందో, నీ హృదయం అంతా దేనితో నింపబడిందో ఆయనకు తెలుసు. ఎందుకు ఆయన పరిశుద్ధంగా రమ్మంటున్నాడంటే, ఆయన పరిశుద్ధుడు గనుక నీవు కూడా పరిశుద్ధం కలిగి ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. ఈ రోజున మనం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలి? చేతులు, రెండోది ద్విమనసులారా, రెండు తలంపులు కలిగిన వాళ్ళు, రెండు హృదయం కలిగిన వాళ్ళు, వాళ్ళతో దేవుడు అంటున్నాడు, మీతో కాదండి, మీలో ఎవరున్నారో నాకు తెలియదు, మీలో ఎంతమంది రెండు మనసులు కలిగి వచ్చారో నాకు తెలియదు. ఆయన అంటున్నాడు, ద్విమనసులారా, రెండు మనసులు పెట్టుకొని వచ్చారే వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు ఏమని? ఇప్పటికైనా మీ హృదయంని పరిశుద్ధపరచుకోండి. ఇప్పటికైనా మీ హృదయంని పవిత్రపరచుకోండి. పాస్టర్ గారేమో గొంతు తెంచుకొని ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక్క మాట చెప్తూ ఉంటారు. ఏం మాట చెప్తూ ఉంటారు? చెప్పాలి. పాస్టర్ గారు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తారు? మొన్న ఎంతమంది వచ్చారండి ఆదివారానికి? బల్లారాధనకి ఎంతమంది వచ్చారు? హృదయం అంతా ఏమున్నా కానీ బల్లలో చేసేటప్పుడు నీకు నీవు పరీక్షించుకో, నీకు నీవు పరిశుద్ధపరచుకో. ఎంతమంది పరిశుద్ధపరుచుకున్నారు? ఎంతమంది పరీక్షించుకుంటున్నారు? హృదయం అంతా ఏముందో నీకు తెలుసు, ఆయనకు తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు, నువ్వు ఎలా వచ్చావో, నువ్వు ఏ మనసుతో వచ్చావో ఆయనకు తెలుసు. నువ్వు ఏ హృదయము కలిగి ఆయన దగ్గరకు వచ్చావో ఆయనకు తెలుసు.
యేసయ్యా నేను ఇంకెప్పుడు తాగను యేసయ్యా. ప్రార్థన ఇక్కడ. ఆడికి వెళ్ళేసరికి రారా బయటున్నా, వచ్చేస్తున్నారా. ఏం మనసు ఇది? రెండు తలంపులు కలిగిన మనస్సు. నేను ఇప్పుడే మానేశాను, సీరియల్ చూస్తాం, ఈ ఎపిసోడ్ చాలా బాగుంది రా అంటే వచ్చేస్తున్నా, రెడీగా పెట్టేసి. ఇదేం మనసు? రెండు మనసులు కలిగిన మనసు. అయ్యో యేసయ్యా నన్ను క్షమించు నాయనా, నేను ఇంకా మానేశానయ్యా. మానేశాం, కరెక్ట్. ఫోన్ వచ్చేసింది కానీ, చాటింగ్ మెసేజ్ కనపడిన కానీ. రెండు మనసులు కలిగిన మనసు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, హృదయం అంతా ఏం పెట్టుకొని వచ్చావో ఆయన అంటున్నాడు, నీ ద్విమనసులారా మీ హృదయం ఇప్పటికైనా పరిశుద్ధపరుచుకోండి. హృదయం ఏ విధముగా ఉంది? మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కలిగింది. మనం ఆ హృదయం అంతా ఇక్కడ ఏం చెప్తే అదే చేసేస్తాం కదా. ఇదే చెడిపోయింది, ఇదే పాడైపోయింది, దీన్ని పరిశుద్ధపరచుకోండి, నా దగ్గరకు రండి అంటున్నాడు. ఈరోజు నా దగ్గరకు రమ్మంటున్నాడు ఆయన. రమ్మంటున్నాడు కరెక్టే. ఏ విధంగా రావాలి? హృదయాలు పరిశుద్ధపరచుకొని, ద్విమనసులు లేకుండా ఏక మనసు కలిగి, చేతులు శుభ్రపరచుకొని ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. సరే వచ్చేసారు అందరూ వచ్చేసాం. మాకేమీ లాభం లేకుండా మేము ఇక్కడ కూర్చోం. ఎంతమంది అంటున్నారు మీ హృదయాల్లో? చెప్పేయాలి ఇప్పుడు. అందరం వచ్చేసాం ఇక్కడికి. ఈ మనసులో ఉన్నాయి అందరికీ. హృదయం పరిశుద్ధం లేదు, హృదయం అంతా పాపంతో నింపున్నది. అందరం వచ్చేసి కూర్చున్నాం. లాభం లేకుండా మేము ఒక క్షణం కూడా ఇక్కడ కూర్చోలేము అన్న వాళ్ళు చేతులు చూపించని ముందుకెళ్ళిపోదాం. నేనెత్తున్నా, మీరు కూడా ఎత్తండి. ఇంకా లాభం లేకుండా మనం ఏమీ తీసుకోం, వెళ్ళము, అక్కడికి ఒక క్షణం కూర్చోం. అందుకని ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరకు రమ్మంటున్నాడు. సరే వచ్చాం, వచ్చినాక అసలు మనకేం లాభం కలిగిద్ది? కార్యం జరిగిద్దంట. సరే మీరు చెప్పండి, ఏం జరిగిద్ది ఆయన దగ్గరకు వస్తే? మేలులు జరుగుతాయి. నేను చెప్తున్నా మూడవది ముచ్చటంగా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. అందరు చదవాలండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏమి లాభం అంటే, నీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు, నీకు మనశ్శాంతి కలగజేస్తానంటున్నాడు, నీకు ప్రశాంతత ఇస్తానంటున్నాడు. ఎంతమంది భారం మోసుకొచ్చున్నాడు ఈ రోజున? అది కూడా ప్రయాసతో, అది కూడా భారం కలిగిన భారం. మొయ్యలేనంత భారముతో నువ్వు వచ్చావు, మొయ్యలేనంత బరువు మోసుకొని నువ్వు వచ్చావు. మరి నీకేమి ఇస్తానంటున్నాడంటే, మనశ్శాంతి ఇస్తానంటున్నాడు, ప్రశాంతత ఇస్తానంటున్నాడు, నెమ్మది ఇస్తానంటున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆయన దగ్గరికి నీవు వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి నువ్వు చేరినప్పుడు. ఎంతమంది అండి ఆ ప్రశాంతం కోసం, ఆ మనశ్శాంతి కోసం, ఆ నెమ్మది కోసం రేవి పార్టీలకి వెళ్ళి కూర్చోట్లేదా? రెస్టారెంట్కి వెళ్ళి కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయట్లేదా? ఒక 2 గంటల సినిమా చూస్తే ప్రశాంతం దొరికిద్ది అనుకోవట్లేదా? ఒక జబర్దస్త్ చూస్తే, లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి కామెడీ షోలు, రీల్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇంకన్నీ రీల్స్ చూస్తూ ఉంటే ప్రశాంతత చూసినంతసేపే కానీ నీకు మనశ్శాంతి, జీవితాంతం ప్రశాంతత, జీవితాంతం నెమ్మది, ధైర్యం, విశ్రాంతి నీకు దొరకాలంటే రాయన దగ్గరికి. నువ్వు ఎంత భారముతో ఉన్నావో, ఎంత సమస్యలతో ఉన్నావో, ఏ సహాయం కొరకు కోరుతున్నావో, ఏ విశ్రాంతి లేకుండా రాత్రంతా ఏడ్చుకుంటున్నావో,
ఏ మనశ్శాంతి లేకుండా రాత్రంతా కుమిలిపోతున్నావో, ఎవరికన్నా పెద్దగా ఏడుస్తే వినపడిద్దని నీలో నువ్వే బాధపడుతున్నావో, రా ఇప్పుడు ఆయన దగ్గరికి. నీకు నీ కుటుంబానికి దేవుడు నెమ్మది కలగజేస్తానంటున్నాడు, విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కొక్క భారం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. అప్పుల భారం ఒకరికి ఉంటే పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదు ఒక భారం. సరే పిల్లలు చదివించామంటే జాబులు రావట్లేదు అనకు భారం. జాబులు వచ్చినాయి అంటే భర్త తాగుతున్నాడు అనక బాధం. ఈ రోజున ప్రతి ఒక్క భారముతో నీవు ఉన్నావు. ఆ భారం మోసుకొనలేక, ఆ భారం భరించలేక, ఆ భారం ఎవరైనా తీసేస్తే పోయిద్ది అనుకొని ఎంతమంది కొండలెక్కట్లేదు, ఎంతమంది అనేక చోట్లకి వెళ్ళట్లేదు, ఎంతమంది లోయల్లోకి వెళ్ళట్లేదు, ఎంతమంది అక్కడికెక్కడికి తిరగట్లేదు. ఏం ఖర్చు చేసి? డబ్బులు ఖర్చు చేసి. నాకు తెలిసిన ఒక సహోదరి, 5 minutesలో ముగిస్తా. నాకు తెలిసిన ఒక సహోదరి తనకున్న ఆస్తంతా కాచేసేసింది, కూడబెట్టిన సొమ్మంతా అయిపోగొట్టేసింది. భారం. ఏ భారం? స్వస్థత లేక భారం. ఎక్కడికి వెళ్ళి చూపించుకుంది, ఎక్కడెక్కడో స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళింది, మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అయినా ఆ భారం ఒక పోట్ల, అయినా స్వస్థత రావట్ల, అయినా తట్టుకోలేనంత వేదన. ఊరవతలేసిస్తారు, ఊరిలోకి రానివ్వట్లేదు. ఒక్కదాన్నే బ్రతకాలి, ఒక్కదాన్నే ఉండాలి. ఈ భారం ఎలా పోయిద్దని ఊరంతా ఊర్లు అన్ని ఊర్లు ఆల్రౌండ్ వేసింది. ప్రయోజనం లేకుండా పోయింది. ఖర్చు అంతా చేసింది, ఉన్న డబ్బంతా ఖర్చు చేసింది. ఎక్కడికెక్కడికో వెళ్ళింది, కానీ ఏమీ ఆ భారం ఒక్కరు కూడా తీయలేకపోయారు. ఆ సమస్యని ఒక్కరు కూడా తీయలేకపోయారు. కానీ లాస్ట్కి ఇట్లా ఉంటే వెనక నుండి వచ్చి వస్త్రపు చెంగు, ముందు నుంచి వచ్చే ధైర్యం కూడా లేక వెనక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టినగానే ఎప్పుడెప్పుడు నుంచో మోస్తున్న భారం అంతా ఆ క్షణములోనే, ఆ నిమిషంలోనే ఎంపడపోయింది. ఎక్కడికొచ్చింది? నేను ఇంట్లో ఉంటాను, నాకు పిల్లలు పుట్టాలి, నేను ఇంట్లో ఉంటాను, నా పిల్లలకు పెళ్ళిళ్ళు జరగాలి, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తాను, నా పిల్లలకు జాబ్ రావాలంటే వచ్చిద్దా? ఎక్కడికొచ్చింది? 12 సంవత్సరాల నుంచి కన్నీటితో రోదన చేసింది, తిరగని ఊరు లేదు, ఖర్చు చేసింది. లాస్ట్కు వచ్చింది, చెంగు ముట్టింది, స్వస్థత పొందుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది, పిల్లలు లేకుండా బాధపడుతుంది. అక్క చేత మాటలు పడింది, భర్త కూడా మాటలు వినిపించుకోలేకపోయాడు. కన్నీటితో, మనోదొంకముతో, హృదయమంతా వేదనతో తట్టుకోలేక తలనొప్పొచ్చి ప్రాణం మీద ఇసుకటేసి వచ్చింది ఇక్కడికి. మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుడు అంటున్నాడు, ఏమమ్మా మద్యం ఏమన్నా తాగొచ్చావా? ఆ విధంగా మూలుగుచున్నా? నేనేమీ తాగలేదయా, నా హృదయం అంతా వేదనతో, నిట్టూర్పుతో, కన్నీళ్ళతో రోదన చేస్తున్నా నా దేవుడి సన్నిధిలో. ఎక్కడ? నా దేవుడి సన్నిధిలో. మరేం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఆమె ప్రార్థన ఆలకించి రాజులు సైతం అభిషేకించే గొప్ప ప్రవక్తన కడుపును దేవుడిచ్చాడు. మరి ఎక్కడికొచ్చిందామా? ఒకప్పుడు చనిపోయే స్థితికి వెళ్ళిపోయాం, భారము కలిగి వెళ్ళిపోయాం. మేమందరం చనిపోదాం అనుకున్నాం, కానీ నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, ప్రశాంతత లేదు. ఫోన్ల మీద ఫోన్లు అప్పులోళ్ళు తట్టుకోలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చనిపోదాం అనుకున్నాం. తీరా అన్ని చోట్ల తిరిగిన తర్వాత ఏడకొచ్చాం. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం? ప్రశాంతంగా. మా జీవితంలో ఏది లేదో ఆ విశ్రాంతి దేవుడు మాకు దయచేశాడు. ఎక్కడికొచ్చాం? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మా జీవితంలో మాకు విశ్రాంతి కలిగినాయి.
ఆయన దగ్గరకు వచ్చినప్పుడు గర్భఫలం అందింది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత పొందుకుంది. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కొండల దగ్గరికి వెళ్తే స్వస్థత వచ్చిద్దా? డాక్టర్స్ దగ్గరికి వెళ్తే స్వస్థత వచ్చిద్దా? ఆయన కట్టుకుంటే పిల్లలు కలుగుతారా? ఏదో పోస్తున్నారని చెప్పేసి అది పోపించుకుంటే ముందు మానుతారా? ఆయన దగ్గరికి రా, నీ కుటుంబాన్ని దేవుడు విశ్రాంతి కలగజేస్తాడు. ఈ రోజున విశ్రాంతి లేక, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా ఎంతవరకు బాధపడుతూ ఉంటాం? ఎంతవరకు రాత్రంతా ఏడ్చుకుంటూ ఉంటాం? ఎంతవరకు నీలోనూ కుమిలిపోతాం? ఆయన దగ్గరకు వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. ఈ క్షణం నీకు విశ్రాంతి కలగదా? ఈ క్షణం నీకు సహాయం అందదా? ఈ క్షణం నీ కుటుంబం కట్టబడదా? రా ఆయన దగ్గరికి. నీ జీవితంలో విశ్రాంతి లేకుండా బాధపడుతున్న నీతో నా దేవుడు అంటున్నాడు, రా ఆయన దగ్గరికి. నీకు, నీ కుటుంబానికి విశ్రాంతి కలగజేసి ఆయన సన్నిధిలో, ఆయన దగ్గర సాక్షి బిడ్డగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆస్తంతా తీసుకొని అన్ని జలసాలు చేశాడు. అంతా అయిపోయింది, ఖర్చు చేశాడు. ఏమీ లేవు. మన పాస్టర్ గారు ఒక పాట పాడిద్ది, టైం లేదు నేను పాడను. కానీ ఎంతగానో తన తండ్రి సైతం ఇంట్లో ఉన్న పని వాళ్ళకి కూడా రుచికరమైన భోజనం ఉంది. తన కుమారుడు నాకు పంది పొట్టు తినే అంత యోగ్యత కూడా లేని వాడిదైపోయాడు. తిరిగి బాలు మళ్ళొచ్చినట్టుగా తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చాక తండ్రి ఏమన్నాడు? ఏరా, ఉన్నాసంతా కాజేశావు, మళ్ళీ ఇంకేముందని వచ్చావురా అని అడిగాడా? అడగలేదండి. ప్రశస్తమైన వస్త్రము, కాళ్ళకు చెప్పులు, మంచి ఉంగరము, మంచి ఏ భోజనం కోసం పందుల దగ్గరికి వెళ్ళాడు, ఆ భోజనం దేవుడు ఇచ్చాడు. ఇష్టమే కాదు, ఎంత ఆశీర్వాదం అంటే తను కూడా ఊహించలేనంత ఆశీర్వాదం, తన అన్న కూడా అసూయపడే అంత ఆశీర్వాదం తండ్రి ఇచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? తిరిగి దేవుడి దగ్గరకు వచ్చాడు. నీవు కూడా తిరిగి విసికి విసారిపోయి నీలో నువ్వే కుమిలిపోతున్నావేమో, నీవేనేమైనా మదన పడుతున్నావేమో, నీలోనేవే ఇంకెందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావేమో, రాయన దగ్గరికి. నీకు, నీ కుటుంబానికి దేవుడు విశ్రాంతి కలగజేస్తాడు. నువ్వు ఏ సహాయం కోసం తిరుగుతున్నావు? రాయన దగ్గరికి, నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఏ సమస్యలతో, ఏ నిట్టూర్పుతో, ఏ వేదనతో నువ్వు తట్టుకోలేక ఈ బ్రతుకు ఎందుకు అని అనుకుంటున్నావో, ఆ బ్రతుకును కూడా దేవుడు మార్చేస్తాడు. ఒక్క క్షణము చాలు. ఇస్తావా ఆయనకు అవకాశం? ఇంతవరకు డాక్టర్స్ కానీ, వాళ్ళకని, వీళ్ళకని అవకాశం ఇచ్చావేమో. ఇప్పుడు నిన్ను సృష్టించిన సృష్టి దగ్గరకు రా. నీ బిడ్డలు అవసరమైతే నీ దగ్గరకు వస్తారా? వాళ్ళ దగ్గరికి వెళ్తారా? తల్లిదండ్రులుగా నీ దగ్గరకు వస్తారు. మరి నిన్ను కన్న తండ్రి, చేతులతో చెక్కుకున్న తండ్రి ఆయన దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ఎంత అంటే ఇంత సహాయం కూడా అందదు. ఆయన దగ్గరికి రా. తండ్రిగా నిన్ను చేర్చుకొని నీ అక్కర్లన్నీ, నీ అవసరాలన్నీ ఈ క్షణమే తీర్చబడునుగాక. అంతా పరిశుద్ధపరచుకొని, చేతులంతా శుభ్రపరచుకొని, 2 మనసులు కలిగి కాదు, హృదయపూర్వకంగా ప్రార్థించే మనసుతో, విశ్వాసంతో, నిరీక్షణతో ప్రార్థన చేసే మనసుతో రా ఆయన దగ్గరికి. నీకు ఏదైతే నీ జీవితంలో కోల్పోయావో, ఏ ప్రశాంతత అయితే నీకు లేదో ప్రార్థన చేయి. నీకు ఆ నెమ్మదిస్తాడు, ఆ సహాయం నీకు ఇస్తాడు, ఆ వేదన తొలగిస్తాడు, నిట్టూర్పును తొలగిస్తాడు. రాయన దగ్గరికి ప్రార్థించేద్దాం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రములు నాయన. నీ గొప్ప కృపతో ఈ రోజున వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అవునయ్యా, నీ దగ్గరికి రమ్మంటున్నావు ప్రభువా. మేము ఏ విధంగా కలిగి రావాలంటే నాయన, హృదయం అంతా నాయన శుద్ధిపరచుకొని, హృదయం అంతా పరిశుద్ధపరచుకొని, చేతులంతా నాయన కడుక్కొని, దిమనసులాగా లేకుండా ఏక మనసుతో నీ ఆత్మతో నింపబడిన వారులాగా నీ దగ్గరకు వస్తే మా జీవితంలో ఏది కోల్పోయామో మాకు ఇస్తానంటున్న వాడివయ్యా. మా జీవితంలో
అన్నీ ఉన్నా కానీ ప్రశాంతత లేదయ్యా, సమాధానము లేదయ్యా, ప్రేమ లేదయ్యా, సహాయము లేదయ్యా. ఇప్పుడు వరకు అక్కడికి వరకు తిరిగామయ్యా, ఇప్పుడు నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. తప్పిపోయిన కుమారుడు నీ సన్నిధికి వచ్చినట్టుగా ఆ విధంగా నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని చేర్చుకో, ఒక్కసారి నీ కన్ను దృష్టి మా పైన నిలపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మాత్రం మీరు మరింత మహిమ తెచ్చుకోండి. యేసు అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.